జై శ్రీమన్నారాయణ. మనం ఎక్కడైనా సరే, ఏ గుడికి వెళ్ళినా సరే తీర్థం ఇస్తారండి. తీర్థం పుచ్చుకునేటప్పుడు మనం ఆ దేవుణ్ణి ఒక శ్లోకంతో ప్రార్థించి అప్పుడు తీర్థం తీసుకోవాలని అంటారు. ఏమిటి ఆ శ్లోకము అని అంటే, అకాల మృత్యుహరణం, సర్వం వ్యాధి నివారణం, సమస్త పాపహరణం, విష్ణు పాదోదకం శుభం అని అంటారు. ఏమిటండి దీని యొక్క అర్థం అని అంటే, ఎలాంటి ఆపదొచ్చినా సరే మృత్యువు కానీ మృత్యు భయము కానీ తొలగించేవాడు, సర్వం వ్యాధి నివారణం, అన్ని రకాల పాపాలను కానీ అంటే భౌతికంగా కానీ లేదా మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అన్ని రకాల వ్యాధులను తొలగించేవాడు, తర్వాత సమస్త పాపహరణం, అన్ని రకాల పాపములను నశింపజేసేవాడు. అలాంటి వాడు విష్ణు పాదోదకం శుభం. విష్ణువు యొక్క పాద తీర్థాన్ని తీసుకుంటే గనక శుభము కలుగుగాక, శుభమైనది, విష్ణు యొక్క పాదతీర్థము శుభమైనది అని చెప్పి ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకొని తీర్థం తీసుకోవాలి అని అంటారండి. జై శ్రీమన్నారాయణ.